ట్రాఫిక్ ఫ్రీ, పొల్యూషన్ లేకుండా ఏసీ జర్నీ అయిన మెట్రో ప్రయాణం ప్రజాదరణ పొందింది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులతో మెట్రోలో వెళ్లేవారు తమ సొంత వాహనాలను స్టేషన్స్ దగ్గర పార్కింగ్ చేయాలంటే భయపడుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వాహనాలకు సేఫ్టీ లేకుండా పోతోంది. మెట్రో స్టేషన్స్ దగ్గర పార్కింగ్ ఫీజులు థర్డ్ పార్టీ సంస్థలకు పార్కింగ్ బాధ్యతలు ఇచ్చి సరైన సౌకర్యాలు కలిగించడంలో ఫెయిల్ అవుతోంది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. దీంతో పార్కింగ్లో వాహనాలు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ జర్నీగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించి ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. అయితే ఏటేటా మెట్రో నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వాహనాలు భద్రంగా ఉంటాయనే భరోసాతో పార్కింగ్ చేసి రైళ్లలో వెళ్తున్న ప్రయాణికులు తిరిగి వచ్చేసరికి వాహనాలకు డ్యామేజీలు జరుగుతున్నాయి. డబ్బులు చెల్లించి పార్కింగ్ చేస్తున్న వాహనాలకు కనీస భద్రత లేదని అసహనానికి గురవుతున్నారు ప్రయాణికులు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి షెడ్స్ ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ ద బైక్స్. అది కారు ఇట్లా లైక్ కలర్ షేడ్ అవ్వడము, కొంచెం షెడ్స్ అలా ఉంటే కొంచెం బెస్ట్. 1 అవర్కి 10 రూపీస్ అండ్ ఇంకా మోర్ దెన్ అట్లా అవర్లీ ఇట్ విల్ బి చేంజ్. మెట్రో రైల్ రూట్లలో ప్రధాన కారిడార్స్ అయిన మియాపూర్ టు నాగోల్, ఎల్బీ నగర్ టు రాయదుర్గం రూట్లలో మెట్రో స్టేషన్స్ దగ్గర పార్కింగ్ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు ఎల్ఎన్టీ అధికారులు. ప్రస్తుతం పార్క్ హైదరాబాద్ సంస్థ పలు స్టేషన్స్ దగ్గర ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ కేటాయించి ఫీజు వసూలు చేస్తున్నారు. పెయిడ్ పార్కింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది రోడ్లపైనే వాహనాల నుంచి అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బైకులకు 10 నుంచి 25 రూపాయల వరకు, కారుకు 30 నుంచి 75 రూపాయలు తీసుకుంటున్నారు. రోజులో 12 గంటలు దాటితే ప్రతి గంటకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికంగా డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెట్రో స్టేషన్స్ వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉండేదని, ఇప్పుడు డబ్బులు వసూలు చేసి వాహనాలకు భద్రత కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ పెట్టినప్పుడు కంపల్సరీ సెక్యూరిటీ ఉండాలి. కొద్దిగా సేఫ్ సైడ్ షెడ్ లాంటివి అవి కూడా వేస్తే బాగుంటుంది. 1 అవర్కి వచ్చేసరికి 10 రూపీస్ తీసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎండకే పెడుతున్నాం వెహికల్స్, షెడ్ కూడా లేదు ఇక్కడ. ప్లస్ ఏదైనా వెహికల్స్ ఏదైనా పోయినా కానీ మాకు సంబంధం లేదని చెప్తున్నారు మెట్రో వాళ్ళు. ఓన్ రిస్క్ అంటున్నారు మేడం. ఒక షెడ్ లాగా వేసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. మెట్రో స్టేషన్స్ వద్ద డబ్బులు తీసుకుని నిర్వహిస్తున్న పెయిడ్ పార్కింగ్ ప్రాంగణంలో చాలా చోట్ల షెడ్లు లేకపోవడంతో వాహనాలకు రక్షణ కరువైంది. నిమిషం ఆలస్యమైన ఎక్కువ డబ్బులు ఇవ్వాలని వాదిస్తున్నారు నిర్వాహకులు. కనీస భద్రతను పట్టించుకోకపోవడంతో ప్రతి నెల బైక్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు వాహనదారులు. పార్కింగ్ ప్రదేశాల్లో డబ్బులు తీసుకుంటున్నప్పటికీ వాహనాల ఓనర్స్ రిస్క్ అని బోర్డులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఎల్ఎన్టీ మెట్రో అధికారులు చొరవ చూపించి పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కోరుతున్నారు. మెట్రోతో ప్రయాణం చేయడం వల్ల మంచిగా ఉంది. మెట్రోని ఇంకా అభివృద్ధి చేయాలి కూడా మన హైదరాబాద్కి. దానికి తగ్గట్టుగా పార్కింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక మెట్రో ప్రయాణం భారంగా మారుతుందనే వాదన వినిపిస్తుంది. మెట్రో ఎక్కితే రోజుకు 100 నుంచి 150 రూపాయల ఖర్చు అవుతుందంటున్నారు. మెట్రో అధికారులు ఫ్రీ పార్కింగ్ లేదా అన్నింటికీ స్మార్ట్ కార్డు వంటి సదుపాయాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు ప్రయాణికులు.